రోజుల నుంచి చూస్తున్నాం తిరుపతిలో 100 గోవులు చనిపోయినాయి అని చెప్తున్నారు. ఈ రోజు ఎవరో చెప్పులేసుకెళ్లారంట. ఏంటి ఈ పరిస్థితి ఏంటి? గతంలో 6 చనిపోయారు. ఏమి లేదండి, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ఒక రకంగా బురద జల్లాలి, ఆయన ప్రభుత్వం ఏమీ చేయలేదనేటువంటిది ప్రజలకు చూపించాలి, నచ్చ చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. ముక్కు ముఖం తెలియనటువంటి బిఆర్ నాయుడిని ట్రస్ట్ బోర్డు చైర్మన్గా పెట్టి మరి అక్కడ ప్రజలకి సేవ చేసేటువంటి ఉద్దేశం లేదు. ఎంత మట్టికి ఇతర పార్టీల మీద వాళ్ళు అది చేయలేదు ఇది చేయలేదు అనేటువంటి బుర్ర చల్లటం. ఒకప్పుడు లడ్డూల వివాదం ఒకటి లేపారు, లడ్డూల వివాదంలో కల్తీ నెయ్యి కలిపారు, అది ఇది అనేటువంటి దాని మీద కూడా ఆఖరికి కోర్టు కానీ ఇంకోటి కానీ పెద్దలు కానీ సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది. అందులో కూడా వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళు చేసేది మాత్రం ఏముంది, విజయవాడకి ఇచ్చారు. అది బిఆర్ నాయుడిది పరిపాలన సక్రమంగా లేదు. గోవులు చూస్తే గోవులు హిందువులకి ఆరాధ్య దైవమైనటువంటి గోవుల్ని మరి 100 గోవులు చనిపోయినటువంటి వార్త ఇవాళ మేము టీవీలో విన్నాం. అది ఎంత మట్టికి అది కరెక్ట్ కాదు. మన ప్రజాస్వామ్యం, అన్ని కులాలు అన్ని మతాలు ఉంటాయి. ముస్లిమ్స్ని గౌరవించాలి, ఇటు హిందువులను గౌరవించాలి, ఇటు మైనారిటీ క్రిస్టియన్స్ని గౌరవించుకోవాలి. అంతే తప్ప ఒక కులమో ఒక మతాన్ని భుజాన్ని వేసుకుని మిగతా వాళ్ళు కాదు అనేటువంటిది అది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం అండి. అంటే గతంలో పవన్ కళ్యాణ్ ముస్లిం, హిందూ, క్రిస్టియన్ అని చెప్పారు. ఇప్పుడు సనాతన ధర్మం అంటున్నారు. మరి ఈరోజు అక్కడ గోవుల గురించి మాట్లాడతారు. ఆ వాళ్ళ ప్రభుత్వంలో విఫలం ఏదైనా జరిగినప్పుడు ఆయన అంతకుముందు మాట్లాడినటువంటి విధంగా స్పందించట్లేదండి. ఇప్పుడు మహిళల మీద కూడా ఆయన ఎక్కడ అఘాయిత్యాలు జరిగినా ఏ జరిగినా కూడా ఆయన కరెక్ట్గా ముందుకు వచ్చి వాటిని ఖండించట్లేదు. ఎంత మట్టి కాముగా ఉంటున్నారు. అది ఎంతవరకు సబబండి? దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మా వైఎస్ఆర్ గవర్నమెంట్. అంటే గతంలో 30,000 మంది అమ్మాయిలు అన్నారు, సుగాలి ప్రీతి న్యాయం అన్నారు. ఇప్పుడు 30,000 మంది అన్నారు. వాళ్ళు ప్రభుత్వం రాగానే ఉప ముఖ్యమంత్రి అవగానే ఆ 30,000 మంది ఆడవాళ్ళు ఎటు వెళ్ళిపోయారు ఏమైపోయారు కూడా ఆయనకి తెలియదు. అసలు ఆ ప్రస్తావన ఆయన ఎత్తట్లా. ఆ రకంగా గవర్నమెంట్ ఫెయిల్యూర్ అండి. రేపు రాబోయే రోజుల్లో ప్రజలు కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కడతారు. ఇది మాత్రం ఖాయం. అంటే వాళ్ళు 15 సంవత్సరాలు మేమే ఉంటామని చెప్తున్నారు. లేదండి, 15 సంవత్సరాలు కాదు, ఈ పీరియడ్ వరకు ఉంటారు. ఎందుకంటే ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి. ఈ పీరియడ్ వరకే ఉంటారు. ప్రజల్లో ఇప్పటికే చాలా తిరుగుబాటు వచ్చేసింది. ఏ కార్యక్రమం, సంక్షేమ కార్యక్రమాలు అసలు లేవు. ఏదో చెప్తున్నారు. ఏంటో అభివృద్ధి అంట, P4 అంట. ఏంటి P4? మాటలు చెప్తే కుదరదు. సంక్షేమ కార్యక్రమం కనపడాలి. బటన్ నొక్కే జగన్ అని తేలిగ్గా మాట్లాడారు. కానీ బటన్ నొక్కడం అంటే పేదవాడికి డబ్బులు వేయటమే తప్ప ఈ బటన్ నొక్కడం కాదు. అక్కడ అర్థం చేసుకునేటువంటి తీరులో ఉంటుంది. అది ఒక పేదవాడి కడుపు చూసినటువంటి వ్యక్తి, ఒక రైతు యొక్క బాధలను చూసినటువంటి వ్యక్తి, మహిళలను కానీ మిగతా శాఖలను కానీ అన్నిటి నుంచి గౌరవించి అభివృద్ధి చేయాలనేటువంటి పదలో ఏకైక వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన మళ్ళీ కంపల్సరీగా వస్తారు. రాబోయే రోజుల్లో ఆయన పరిపాలన వైఎస్ఆర్ గవర్నమెంట్ వస్తుందని డంకా పదంగా నేను చెప్పగలను.